శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే సార్, వారణాసి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమా పైన చాలా హైప్ క్రియేట్ అయింది. అలానే మొన్న చేసిన ఈవెంట్తో అది ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. దానిలో భాగంగానే వారణాసికి సంబంధించిన సెట్ ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అన్నపూర్ణలో వీళ్ళు ఏదో ఒక స్పెషల్ ఎపిసోడ్ ఏదో షూట్ చేస్తున్నారు అనేది బయట ప్రచారం అవుతుందండి. మినియేచర్ సెట్స్ ఏవో వేశారు. ఓకే. దానికి సంబంధించి వారణాసి వీధులు ఇలాంటివి అవి ఏవో ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఇది వ్యూహాత్మకంగా కూడా అది లీకేజ్ లాగా కూడా కనిపించడం లేదు. వ్యూహాత్మకంగానే వాళ్ళు బయటకు రివీల్ చేశారు. సినిమా పరిశ్రమలో ట్రిక్ ఫోటోగ్రఫీ అనేది వచ్చినప్పటి నుంచి అమలైన అన్ని టెక్నాలజీస్ని ఈ సినిమాలో వాడుతున్నారు. ఓకే. వాడటంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు ఒక స్పెషల్ ఏరియాలోకి వచ్చింది. అంటే విజువల్ గ్రాండియరు, టెక్నికల్ వీటికి సంబంధించినటువంటి ఎక్కువ యాక్టివిటీ ఇక్కడ జరుగుతోంది. అంటే తెలుగు నిర్మాతలు, దర్శకులు ఆ తరహా సినిమాలు తీస్తున్నప్పుడు ఓకే, ఆ ఎక్విప్మెంటు, ఆ టెక్నాలజీ వాళ్ళకి అవైలబుల్గా ఉంచాలి అని వాళ్ళు అనుకున్నారు. ఇది బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగమే. అందులో భాగంగానే వీళ్ళు శోభు యార్లగడ్డ గారిది ఒక యూనిట్ ఉంది టెక్నాలజీకి సంబంధించి. వాళ్ళతో పాటు ఒక ఇంటర్నేషనల్ కంపెనీని కూడా వీళ్ళు అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ తీసుకుని వీళ్ళతో కలిసి ఇక్కడ ఒక వ్యవస్థనైతే ఏర్పాటు చేశారు. ఈ మోషన్ క్యాప్చరు ఈ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏది జరిగినా కానీ ఎక్కడి నుంచో ఎవరో నిపుణులు వచ్చి చేయటం అలా జరుగుతోంది. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వరకు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఇక్కడే అవైలబిలిటీ ఉండటం అనేది సినిమా క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి చాలా దోహదపడుతుంది. అందుకని ఇప్పుడు అన్నపూర్ణలో చేస్తున్నారు వాళ్ళు ఒక 30 minutes ఎపిసోడ్ ఏదో ఇక్కడ చేస్తున్నారు. కానీ రెండోది రాజమౌళి గారు ఈ సినిమాని యుగ సంచారంగా తీస్తున్నాడు. ఈ యుగ సంచారం మహేష్ బాబు ఫిజికల్గా చేస్తాడు. ఆడియన్స్ని కూడా ట్రావెల్ చేయించడానికి టెక్నికల్గా చాలా హై లెవెల్లో ఉండాలి సినిమా అనేది ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు అన్ని రకాల టెక్నాలజీస్ని వాడేస్తున్నారు. రామోజీలో షూట్ అయింది, అది ఇక్కడ అయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏవో సెట్స్ వేసి కొంత అక్కడ చేశారు. న్యాచురల్ లొకేషన్స్లో వెళ్ళి ఫారెస్ట్ ఏరియా అంటే విదేశాల్లో కూడా షూట్ జరుపుకుంది. అంటార్కిటికా లాంటి చోటకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇలా రకరకాల ఏరియాల్లో వీళ్ళు షూట్ చేస్తున్నారు. ఈ షూట్ చేస్తూ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఏదో వీళ్ళు అన్నపూర్ణలో ప్లాన్ చేశారు. ఈ మోషన్ క్యాప్చర్ పద్ధతిలో చేస్తున్నారట అది. ఓకే. సో ఇలా అన్ని టెక్నాలజీస్ని వాడి జనాల్ని అంటే థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని అసలు కన్ను తిప్పుకునే అవకాశం కల్పించని లెవెల్కి సినిమా ఉంటే తప్ప థియేటర్కి జనాలు రప్పించడం కుదరటం లేదు అనేది ఆయన స్టేట్మెంటే. రాజమౌళి ఇచ్చిన ప్రకటన. ఆ ప్రకటనని నిజం చేసుకోవడానికి ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. మహేష్ బాబు గారిని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి నిలబెట్టేస్తుంది సినిమా. నిలబెట్టిన తర్వాత ఫర్దర్ ప్రాజెక్టుల మీద ఈ ప్రభావం పడుతుంది. ప్రతి హీరోకి జరుగుతోంది అదే. సో ఇప్పుడు దీంతో మ్యాచ్ చేసే సినిమా ఒకటి నెక్స్ట్ ప్రాజెక్ట్గా ఎన్నుకోవాల్సిన బర్డెన్ ఉంది మహేష్ బాబుకి. ఓకే. రాజమౌళితో చేసిన ప్రతి హీరోకి తర్వాత ఫ్లాప్ ఎందుకు వస్తుందంటే ఈ మ్యాచ్ చేయటం అనేది కష్టం అవటం వలన. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు ఆయన. ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తున్నాడు. దాదాపు 120 నుంచి 160 భాషల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా వినిపిస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపే సినిమాని కంక్లూడ్ చేసి అక్కడి నుంచి ఈ డబ్బింగ్ యాక్టివిటీసు ఇన్ని భాషల్లోకి సినిమాని ట్రాన్స్లేట్ చేయటము, దాంతోపాటు ఆయా ప్రాంతాలలో ప్రమోషన్ యాక్టివిటీని చూసుకోవటము, ఈ వ్యవహారాల్లో ఎంగేజ్ అయిపోతారు. ఎంగేజ్ అయిపోయి అలా అయితే తప్ప ఇది సినిమాని ఆ లెవెల్లో ఆయన ఊహించిన లెవెల్లో రిలీజ్ చేయటము, ఆయన ఊహించిన లెవెల్లో అంటే దాదాపు వాళ్ళు ఇప్పుడు 2000 crore టార్గెట్ దురంధర్ కని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ 5000 crore పైన ఆలోచిస్తున్నారు వీళ్ళు. వరల్డ్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమాగానే ప్రమోట్ అవుతోంది విదేశీ మార్కెట్లో. అలా కాకుండా లోకల్ లాంగ్వేజెస్లోకి ప్రతి భాషలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన.
అంటే ఫ్రెంచ్లో సినిమా, అంటే ఫ్రాన్స్లో సినిమా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యేటట్లు, స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అయ్యేటట్లు అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే. అంటే లోకల్ లాంగ్వేజెస్లోకి తీసుకెళ్ళటం ద్వారా లోకల్ ఆడియన్స్ని ఎక్కువ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది అనేది ప్రోగ్రామ్. అందుకని రియల్ గ్లోబల్ సినిమాగా గ్లోబల్ సినిమా మార్కెట్, ఆ మార్కెట్ నుంచి వచ్చే రెవెన్యూస్ ఏ రేంజ్లో ఉంటాయనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. ఈ యాక్టివిటీ చేయాలంటే వాళ్ళకి ముందు షూట్ అయిపోవాలి ఇక్కడ. అందుకని ఇది కంక్లూడింగ్ సెషన్లోనే ఉన్నారు వాళ్ళు, క్లోజింగ్ దీనిలో ఉన్నారు. తొందరలోనే కంప్లీట్ చేస్తారు. మ్యాక్సిమం ఇంకో 3-4 monthsలో చివరికి వచ్చేస్తుంది షూటింగ్ వరకు. ఓకే. మిగిలిన టెక్నికల్ వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలో ఆల్రెడీ ఈయన పబ్లిసిటీ ఓపెన్ చేశాడు. ప్రచార రంగంలోకి రాజమౌళి గారు ఎంట్రీ ఇచ్చి కూడా నెల అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్గా అన్ని లాంగ్వేజెస్లోనూ పనులు మొదలుపెట్టి ఇలాంటి ఒక సినిమా మన లాంగ్వేజ్లో రాబోతోంది అని పబ్లిక్ మూడ్ సెట్ చేయాలి. ఆ సెట్ చేసేటువంటి కార్యక్రమం మొదలు పెడతాడు ఆయన. కాబట్టి బాహుబలి అనేది ఒక ప్రెస్టీజియస్ సినిమా ఆ రోజున. ఇప్పుడు వారణాసి అనేది దాని నెక్స్ట్ లెవెల్. రెండోది ఇప్పుడు ప్రధానంగా ఈ తరహా సినిమాలు, ఇప్పుడు వారణాసిలో కూడా ఆయన చెప్పబోయే కంటెంట్ ఏమిటి అనే దాని మీద ఒక చర్చ ఉంది బయట. ఈ తరహా హిందుత్వ ప్రమోషన్ సినిమాలుగా వస్తున్నాయి ఇవన్నీ అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇది టోటల్గా బ్యాక్గ్రౌండ్ నేపథ్యానికి తీసుకెళ్ళిపోయి ఫోర్గ్రౌండ్లో ఒక విజువల్ వండర్ క్రియేట్ చేయటం మాత్రమే సినిమాని విజయ తీరాలకు నడిపిస్తుందని అతను నమ్ముతున్నాడు. అదే ఆల్రెడీ దురంధర్తో ప్రూవ్ అయింది. ఓకే. మీరు ఏది చెప్పదలుచుకున్నా ఒక ప్యాకేజింగ్ పద్ధతిలో కనుక పెడితే జనం చూడటానికి సిద్ధంగానే ఉన్నారు అనేది. అలా కాకుండా క్రూడ్గా సినిమా తీస్తే, సినిమా టెక్నాలజీని ప్రాపర్గా వినియోగించుకోకుండా మీరు ఏ కంటెంట్ చెప్పినా జనం చూడటానికి సిద్ధంగా లేరు అనేది కూడా ఒక ప్రూవ్ అయిపోయినటువంటి సత్యం. కాబట్టి ఆ ఏరియాలో కృషి జరుగుతోంది. అందుకని ఈ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషను, సబ్జెక్ట్ వైజు, అలాగే ఇతరత్ర బయట జరుగుతున్న ప్రచారాలు, నెగిటివ్ పబ్లిసిటీ, పాజిటివ్ పబ్లిసిటీ, వీటన్నిటినీ సినిమాకి అనుకూలంగా వాడుకోవడానికి ఏం చేయాలనేది చూస్తున్నాడు ఇప్పుడు రాజమౌళి. ఓకే. ఆయన టార్గెట్ అయితే చాలా క్లియర్గా 5,000 crore పైనే ఆలోచిస్తున్నాడు ఆయన. చూడాలి ఇది ఏ రేంజ్కి వెళ్తుంది అని. వీళ్ళైతే కంక్లూడింగ్ సెషన్లో ఉన్నారు ఇప్పుడు. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.